పెట్టుబడులు రావాలంటే మౌలిక సదుపాయాల కల్పన తప్పనిసరి. అయితే రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయ రంగాల అభివృద్ధిపై కేంద్రానికి ఓ ప్రణాళిక ఉన్నప్పటికీ ఆచరణలో చర్యలు శూన్యం. మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్రం దృష్టి పెట్టి ఉంటే వేలాది కుటుంబాలకు ఉపాధి లభించేది. వారి కొనుగోలు శక్తి పెరిగి ఇతర రంగాల్లో ఉత్పత్తి పెరుగుదలకు కారణమయ్యేది. సిమెంట్, ఉక్కు రంగాలకు డిమాండ్ పెరిగే అవకాశం ఏర్పడేది. ఇలా ఈ రంగంలో పెట్టుబడులు పెరగడానికి గల అవకాశాలు కేంద్రం తీరుతో దెబ్బతిన్నాయి. దేశాన్ని వేధిస్తున్న విద్యుత్, మౌలిక రంగ సదుపాయాలు అందుకు కారణమని ఆర్బీఐ నివేదికలో స్పష్టం చేసింది. పాలకుల ఒత్తిడితో పారిశ్రామిక రంగాలకు ఊతమిచ్చే చర్యలు ఆర్బీఐ మరచిపోయి చాలా రోజులైంది. వడ్డీ రేట్లు తగ్గించే విధంగా ఆర్బీఐ చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత చిదంబరం సూచించారు. ఆ తర్వాత మధ్యంతర ద్రవ్య పరపతి సమీక్ష జరిపిన ఆర్బీఐ వడ్డీ రేట్ల జోలికే వెళ్లలేదు. వడ్డీ రేట్లు తగ్గిస్తే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉండడంతో బయటకు ప్రకటనలు గుప్పిస్తున్న కేంద్రం ఆర్బీఐని ఎక్కడికక్కడ కట్టడి చేస్తోంది. వడ్డీ రేట్లు తగ్గడం వల్ల ధరలు పెరిగితే సామాన్యులపై ప్రభావం చూపుతుందని యూపీఏ ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి ఓట్ల రాజకీయాలకు స్వస్తి చెబితే పరిశ్రమలకు అవసరమైన రుణాలను బ్యాంకులు తక్కువ వడ్డీకే అందించే వీలు కలుగుతుంది. పారిశ్రామిక రంగాలకు పెట్టుబడులు తగ్గడానికి మరో కారణం అవినీతి. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలతో పాటు కంపెనీలకు చేసే కేటాయింపుల్లోనూ అవినీతి గుప్పుమంటోంది. 76,000 కోట్ల కామన్వెల్త్ కుంభకోణం, 1,76,000 కోట్ల 2G కేసు, 1,86,000 కోట్ల బొగ్గు మసి యూపీఏ పరువు తీయడమే కాక పారిశ్రామికవేత్తల్లో అలజడి రేపాయి. దేశాన్ని కుదిపేసిన 2G స్పెక్ట్రమ్ కుంభకోణం టెలికాం రంగాన్ని దారుణంగా దెబ్బతీసింది. ఈ అవినీతి దృష్టిలో పెట్టుకుని 122 టెలికాం కేటాయింపులు రద్దు చేసి తిరిగి వేలం వేయాలన్న సుప్రీంకోర్టు నిర్ణయం వల్ల కంపెనీలపై భారం మరింత పెరిగింది. అందరికీ అత్యవసరమైన బొగ్గు కేటాయింపుల్లోనూ అవినీతి జడలు విప్పిందని కాగ్ పార్లమెంటుకి సమర్పించిన నివేదికలో వెల్లడించింది. మత్సలేని వ్యక్తిగా పేరున్న ప్రధానిపైనే ఆరోపణలు రావడంతో ఇప్పుడు కేంద్రం ఆయనను కాపాడుకునే పనిలో బిజీగా ఉంది. కొన్ని పరిశ్రమలకు కేంద్రమిస్తున్న రాయితీలు ఆందోళనకు దారితీస్తున్నాయి. సహజ వనరులు, భూముల రికార్డులను పదిలపరచాలని అశోక్ చావ్లా కమిటీ చేసిన సిఫార్సులను కేంద్రం అటకెక్కించింది. దేశ పురోభివృద్ధి, ప్రజల సంక్షేమం దిశలోనే భూముల స్వాధీనం జరగాలన్న సూచనలను పట్టించుకోనేలేదు. పంటలు పండించే పచ్చని భూములను పరిశ్రమల కోసం స్వాధీనం చేసుకోవద్దనే విధానపర నిర్ణయాల్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలు తొక్కాయి. రాష్ట్రంలోనే థర్మల్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా అనేక ఆందోళనలు జరిగాయి. ప్రభుత్వాధినేతలు, పారిశ్రామికవేత్తల మధ్య బలపడుతున్న ప్రయోజనానికి ప్రతిఫలం సంబంధాలు పారిశ్రామిక రంగంపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ఒక రకమైనటువంటి ఈ కార్పొరేట్ రంగంలో మరి ఇండస్ట్రియల్ గా డెవలప్ కి అనేక రకాల సౌకర్యాలు పరిస్థితి కల్పించడం జరుగుతాం. ఈ నేపథ్యంలో కొద్ది ఇబ్బందికర పరిస్థితి వస్తూ ఉన్నాయి. ఉదాహరణకి మన వాంటిక్ అనేది మీరు అందరూ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మన గవర్నమెంట్ ద్వారా కొన్ని జీవోలు తెచ్చుకుని కొద్దిగా వాళ్ళు దాన్ని ఎస్టాబ్లిష్ డౌన్ ప్లాన్ చేసుకుని మరి వేరే వాళ్ళకి ఒక లబ్ధి చూపించడం కోసం వారికి ఏదో ఇన్వెస్ట్మెంట్ పెడతాం మాకు ఈ పని చేస్తే అనే విధానం వెళ్ళడం వల్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి వస్తూ ఉన్నాయి. ఇక దేశంలో సంస్కరణలకు ఎన్నికల గ్రహణం పట్టుకుంది. ఎన్నికలకు ఏడాదిన్నర కూడా సమయం లేకపోవడంతో ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందువల్ల చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, వస్తువులు, సేవల పన్ను, ప్రత్యక్ష పన్నుల నియమావళి, బ్యాంకింగ్, బీమా రంగంలో కఠిన నియమాల సడలింపు సహా కంపెనీల లా బిల్లులు పార్లమెంట్లో కనీసం చర్చకు నోచుకోవడం లేదు. కీలకమైన సంస్కరణల విషయాన్ని రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని పారిశ్రామికవేత్తలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బిల్లులను చట్టంగా రూపొందించడం సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు. సంస్కరణల అమలులో కేంద్రం ప్రదర్శించిన దూకుడు ఆరంభసూరత్వమైంది. ఈ విషయంలో విపక్షాలు సహా భాగస్వామ్య పక్షాలతో సంప్రదించాలనే విషయాన్ని యూపీఏకి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ విస్మరిస్తోంది. సంస్కరణల అమలు వల్ల జరిగే లాభాలు సహా అందులో సాధక బాధకాలను తట్టుకునేందుకు, ప్రజలకు నష్టం కలగకుండా ఉండేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించాల్సిన కాంగ్రెస్ ఏకపక్షంగా ముందుకు కదులుతోంది. సంస్కరణల అమలు వల్ల జరిగే ప్రయోజనాల వల్ల తమ ఓటు బ్యాంకు పెరుగుతుందని ఆ పార్టీ భావిస్తోంది. ఈ తరహా రాజకీయాలను ఆరితేరిన ప్రతిపక్షాలు ఇందుకు వ్యతిరేక వాణి వినిపిస్తున్నాయి. అంతిమంగా దేశంలో రెండో దశ సంస్కరణలు మూలన పడుతున్నాయి.
సంస్కరణలు చేపట్టకపోవడంతో పాలన అచేతనావస్థకు చేరింది. ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉంటే కట్టడి చేసే నాథుడే దేశంలో లేకుండా పోయారు. ఇక ప్రభుత్వాలపై నమ్మకం కోల్పోయిన సామాన్యులు పెరిగిన ధరలను తట్టుకునేందుకు ఆహారేతర వస్తువుల కొనుగోళ్లను తగ్గించుకుంటున్నారు. చేతిలో సొమ్ములు లేకపోవడంతో కడుపు నింపుకోవడానికి తప్పించి సౌకర్యాలపై దృష్టి సారించడం లేదు. భారత్కే కాదు, ఏ ఆర్థిక వ్యవస్థకైనా అది చాలా ప్రమాదకర పరిణామం. ఈ పరిస్థితి దేశంలో వస్తూత్పత్తి రంగాన్ని దెబ్బతీసింది. కొనుగోలు లేకపోవడంతో కంపెనీలు ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి. దేశంలో చెలరేగుతున్న ఆందోళనల్ని సకాలంలో కట్టడి చేయలేకపోవడము పెట్టుబడుల రాకపై ప్రభావం చూపుతోంది. అసోం అల్లర్లు, హర్యానా మనేసర్ మారుతి సుజుకి ప్లాంట్లో కార్మికుల సమ్మె, హింసాత్మక ఘటనల్ని కేంద్రం తేలిగ్గానే తీసుకుంది. కానీ పెచ్చరిల్లిన అవినీతికి తోడు శాంతి భద్రతల పరిస్థితులపై తక్షణం స్పందించే యంత్రాంగం లేకపోవడంతో విదేశీ సంస్థలు పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం లేదు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు దేశ పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు తగ్గడానికి కారణమవుతున్నాయి. దేశంలో డిమాండ్ తగ్గినందున విదేశాలకు ఎగుమతి చేద్దామంటే అక్కడ ఆర్థిక మాంద్యం నెలకొన్నది. పరిస్థితులు చేయి దాటిన తరువాత తీరిగ్గా మేల్కొంటున్న కేంద్రం సంస్కరణలు అమలు చేసేందుకు తీసుకోవలసిన చర్యలను నివేదించేందుకు ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. స్వల్ప, మధ్య, దీర్ఘకాలంలో తీసుకోవలసిన సంస్కరణలపై నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని వాణిజ్య శాఖ ఆదేశించింది. నమ్మకం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో నమ్మకం లేదు. ఒక విధమైనటువంటి నెగటివ్ వాతావరణం ఏదైతే క్రియేట్ అయిందో దాన్ని ఉత్తేజపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పర్టికులర్లీ ఇప్పుడు పవర్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. పవర్ వల్ల అసలు పరిశ్రమలు నడవలేకపోతున్నాయి. తగినటువంటి నిర్ణయాలు, చర్యలు తీసుకున్నట్టు పక్షం అంతవరకు ఇది పెరగడం అనేది కొద్దిగా కష్టమైనటువంటి సమస్య. ఈ సరళీకృత విధానాల్లో అకౌంటబిలిటీ లేదు. ఇక్కడ ఒక ప్లానింగ్ లేకపోవటం, ఈరోజు ఉన్న ఇండస్ట్రీ సినారియో టోటల్గా ఎంప్లాయ్మెంట్ కానీ అట్లాగే మన రెవెన్యూ కానీ రెండూ పడిపోయినాయి. కానీ ఇప్పుడైనా కూడా మన చిదంబరం గారు ఈ సరళీకృత విధానాలని ప్రాక్టికాలిటీలో తీసుకొని కేంద్ర ఆర్థిక విధానాలన్నీ కూడా మారాలని కోరుకుంటున్నాను. భారత్లో పారిశ్రామిక పెట్టుబడులు భారీ స్థాయిలో తగ్గడానికి ఇలాంటి ప్రత్యక్ష, పరోక్ష అంశాలు అనేకం ఉన్నప్పటికీ పాలకుల్లో లోపించిన దృఢచిత్తమే ఆ రంగానికి అశనిపాతంగా మారింది. ప్రజాహితాన్ని ఏమాత్రం మరవకుండా అందరి ఆమోదంతో ముందుకు వెళ్లినప్పుడే సంస్కరణల మంత్రం ఆచరణ సాధ్యం అవుతుందని కేంద్రం ఇప్పటికైనా గుర్తించాలి. లేదంటే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పతనమై భవిష్యత్తు సూపర్ పవర్ అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోవలసి వస్తుంది.